జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న హీట్ వేవ్ పరిస్థితుల్లో ఆరోగ్య రక్షణకు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు, అత్యవసర ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ సేవను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కోరారు. కలెక్టరేట్ వివేకానంద హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, వడదెబ్బ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయట తిరగవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో డీహైడ్రేషన్ కారణంగా కొన్ని మరణాలు కూడా సంభవించిన దృష్ట్యా రాబోయే 4-5 రోజులు వృద్ధులు, చిన్న పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎక్కువ నీళ్లు త్రాగాలని, నీడ ఉన్న చోటనే ఉండాలని, ఇందుకోసం నగరంలో చలివేంద్రాలు, బస్ షెల్టర్ల వద్ద షెడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే విలేజ్ హెల్త్ క్లినిక్లలో కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ సంప్రదించాలని, అక్కడ ఫస్ట్ ఎయిడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు అవసరమైన మందులన్నీ సిద్ధంగా ఉంచామని స్పష్టం చేశారు. అలాగే ఉపాధి హామీ కూలీలు, వెజ్ సీకర్లు పనులు త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేలా ఆదేశాలు ఇచ్చామని, వ్యవసాయ కార్మికులు కూడా ఉదయం 10 గంటల తర్వాత పొలాల్లో ఉండకూడదని కోరారు. జిల్లా స్థాయిలో ప్రజలు ఎదుర్కొనే వివిధ అత్యవసర సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ లో 24 గంటలు అందుబాటులో ఉండే ఒక ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా ప్రజలు తమ సమస్యల కోసం 9849903879 నెంబర్ కు ఏ సమయంలోనైనా కాల్ చేయవచ్చునని తెలిపారు. అదే విధంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా పట్టణ పారిశుధ్య డ్రైవ్ల నిర్వహణ, జిల్లాలో జూన్ 5 నుండి ప్రారంభమవుతున్న ఓటర్ జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ, ప్రజా సహకారం అంశాలపై కూడా వివరించారు. వరి, ధాన్యం కొనుగోళ్లు దళారుల సమస్యలు ఉన్నా, ఎవరైనా అనధికారికంగా డబ్బులు డిమాండ్ చేసినా లేదా మంచినీళ్ల సమస్యలు, అగ్ని ప్రమాదాలు, వైద్య అత్యవసరాలు తలెత్తినా ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఒక 4 అంశాల గురించి ప్రజలతో వివరాలు అందించే ఉద్దేశంతో ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న హీట్ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా, ఇన్ఫాక్ట్ దేశవ్యాప్తంగా కూడా ఈ హీట్ వేవ్ కండిషన్ అనేది కొన్ని రోజులుగా ఎక్కువ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్. ఈ వడదెబ్బ వల్ల మనకి చాలా ప్రమాదకరమైన ఒక వాతావరణం బయట ఉంది. సో కాబట్టి ప్రజలు ఎవరు ఎక్కువ ఎండ ఉన్న సమయంలో, మెయిన్గా 11 గంటలకు ముందు పొద్దున, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు ముందు వాళ్ళు బయట తిరగవద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ హీట్ వేవ్ కండిషన్ లో ఎక్కువ మంది బయట తిరగడం వల్ల డీహైడ్రేషన్ కారణం చేత గతంలో కొన్ని మరణాలు కూడా జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే, అదేవిధంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా 11 గంటల నుంచి 4 గంటల మధ్యలో రాబోయే 4-5 రోజులు మీరు దయచేసి వెళ్ళకూడదని, బయట వెళ్ళవద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ఏదైనా సమస్య ఉంటే, మీకు బయట వెళ్ళినప్పుడు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే దగ్గర ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ లో కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సిలో కానీ దానికి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ అన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఓఆర్ఎస్ పాకెట్స్, మెడిసిన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి దగ్గర ఉన్న హాస్పిటల్ డాక్టర్ ని సంప్రదించవలసిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ లో పని చేస్తున్న వర్కర్స్, వెజ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ కూడా పొద్దునే పనికి వెళ్ళి ముందుగానే వాళ్ళు పని అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్లే విధంగా అందరూ ఫీల్డ్ అసిస్టెంట్స్ కి, ఎన్ఆర్ఈజిఎస్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దయచేసి మీరు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. పంట పొలాల్లో వరి కోతలు ఇప్పుడు చివరి దాకా వచ్చినది. స్టిల్ కొన్ని చోట్ల ఇంకా హార్వెస్టింగ్ జరుగుతుంది. సో అక్కడ అగ్రికల్చర్ లేబరర్స్ అందరూ కూడా 10 గంటల తర్వాత బయట వెళ్ళొద్దని మీ సందర్భంగా కోరుతున్నాను.
ఎక్కువ ఈ ఎండ ఉండడం వల్ల మీ ఆరోగ్యానికి సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిగా కోరుతున్నాను. ఎక్కువ నీళ్లు తాగాలి. అదేవిధంగా షేడ్ ఉన్న చోట్ల వెయిట్ చేయాలి. దానికి అనుకూలంగా మనం చలివేంద్రాలు కూడా నగరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు బస్ స్టాండ్ దగ్గర, బస్ షెల్టర్స్ దగ్గర షేడ్ కూడా మనం కాకినాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. రెండో అంశం మీతో పాటు నేను మాట్లాడాలని అనుకునేది, జిల్లా వ్యాప్తంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అవి ధాన్యం కొనుగోలు కావచ్చు, కొనుగోలులో ఏర్పడే సమస్యలు కావచ్చు, మంచినీళ్ళు సమస్యలు కావచ్చు, లేకపోతే ఒక అగ్ని ప్రమాదం లాంటి సమస్య కావచ్చు, లేకపోతే ఒక వైద్య అవసరాల సమయంలో సరైన వైద్యం అందించకపోవడం, అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే స్పందించడానికి మనము ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, కాల్ సెంటర్ ఒకటి మనము జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. 9849903879 9849903879. మళ్ళీ రిపీట్ చేస్తాను, 9849903879. ఈ నంబరు మీరు కాల్ చేస్తే, ఈ ఫోన్ నంబర్ కి మీరు కాల్ చేస్తే 24 గంటలు మిమ్మల్ని మీకు స్పందన ఇచ్చి, మీకు సరైన సమాధానం ఇచ్చి వెంటనే ఆ చర్యలు తీసుకోవడానికి సిబ్బంది మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో దయచేసి ప్రజలందరూ ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ని వినియోగించుకొని ఏదైనా ఎమర్జెన్సీ అవసరాలు వస్తే దయచేసి కాల్ చేయవలసిగా కోరుతున్నాను. ప్రధానంగా ఈ ఏదైతే మనము వరి కొనుగోలు చేస్తున్నామో అప్పుడు అక్కడ దళారులు సమస్య ఉన్నా, లేకపోతే ఎక్కువ ధరలు ఎవరైనా అడిగినా ఆ సందర్భాల్లో వాళ్ళు కాల్ చేయవచ్చు. అదేవిధంగా హాస్పిటల్లో ఏదైనా చికిత్స సమయంలో ఇష్యూస్ వచ్చినా, ఎవరైనా అనధికారంగా డబ్బు అడిగినా ఈ ఫోన్ మనము కాల్ చేయవచ్చు. ఇక నంబర్ కి మీరు ప్రజలు కాల్ చేయవచ్చు. అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ, అది వరద కావచ్చు, తుఫాన్ కావచ్చు, లేకపోతే ఏదైనా అగ్ని ప్రమాదాలు కావచ్చు, వెంటనే స్పందించడానికి ఈ నంబర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైనా అనధికారంగా ఎవరైనా డబ్బు అడిగినా కూడా మీరు ఈ నంబర్ కి కాల్ చేయవచ్చు. దీంతో పాటు ఎక్కడైనా లేఅవుట్ మీ సొంత పొలంలో ఎవరైనా బెదిరింపులు, ఏదైనా అనధికారంగా రౌడీ షీటర్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే లొంగిపోకుండా మీరు ఈ నంబర్ కాల్ చేస్తే మీకు ఇమీడియట్ గా స్పందించి ఆ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేయబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రజలందరూ కూడా ఈ కాల్ సెంటర్ వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా పాత్రికేయ సోదరుల ద్వారా మీ ముందు తీసుకువస్తున్నాం. దీంతో పాటు మూడో అంశం ప్రజలకు తెలియచేయాలని అనుకున్నది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు మనము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం నిర్వహించబోతున్నాము. రేపు నుంచి ఈ కార్యక్రమం అనేది ప్రారంభం అవుతుంది. మన కాకినాడ జిల్లాలో మన కాకినాడ మన బాధ్యత అనే ఒక మోటోతో మన కాకినాడ నగరంలో ప్రతి వార్డ్ ని కూడా మనము పరిశుభ్రత చేసే విధంగా ముందుకు వెళ్ళబోతున్నాము. దాంట్లో ప్రతి వారం కూడా ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ మీద మనం శానిటేషన్ సిబ్బంది కావచ్చు, అప్ టు కలెక్టర్ లెవెల్, ఫ్రమ్ కలెక్టర్, కమిషనర్, అక్కడ ఉన్న మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, శానిటరీ వర్కర్స్ అందరూ కూడా ప్రతి వార్డుకి వెళ్ళి మనము ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది చేపట్టడం జరుగుతుంది. మొదటి వారం మనము చూస్తే ద ఫోకస్ విల్ బి ఆన్ రోడ్స్ మనము పూర్తిగా క్లీన్ చేయడం. ఏదైతే yellow అండ్ ఆరెంజ్ స్పాట్స్ మనము గుర్తించామో, గార్బేజ్ పాయింట్స్ గుర్తించామో, వాటిని అన్నింటినీ పూర్తిగా మనము రిమూవ్ చేయడం ఈ ఫస్ట్ వీక్ లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వీక్ వచ్చేటప్పటికి మనకున్న డ్రైన్స్ నాలాస్ క్లీనింగ్ అనేది రెండో వారంలో అన్ని వార్డ్స్ లో, అన్ని వీధుల్లో చేపట్టడం జరుగుతుంది. మూడో వారం వచ్చేటప్పటికి ఎవరైతే బల్క్ వేస్ట్ జనరేటర్స్
మనకి రోజుకి 100 kg కన్నా ఎక్కువ సాలిడ్ వేస్ట్ జనరేట్ చేసే వాళ్ళని బల్క్ వేస్ట్ జనరేట్స్ అని మనం గుర్తించడం జరుగుతుంది. ఇవి కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఏదైనా పెద్ద హోటల్, హాస్పిటల్ అయి ఉండొచ్చు, మాల్, మల్టీప్లెక్స్ అయి ఉండొచ్చు, ఆర్ రెసిడెన్షియల్ యూనిట్స్ అంటే అపార్ట్మెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో 100 kg కన్నా ఎక్కువ సాలిడ్ వేస్ట్ జనరేట్ చేసే పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఉండొచ్చు. వీళ్ళు అందరినీ కూడా గుర్తించి వాళ్ళ నుంచి జనరేట్ అయ్యే తడి చెత్త, పొడి చెత్తని విడగొట్టి తీసుకోవడం, వాటిని పకడ్బందీగా మనము సేకరించి ప్రాసెస్ చేయడం అనేది మనము 3వ వారం చేపట్టడం జరుగుతుంది.